ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు మనమలందరినీ ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనమందరూ ఎరిగిన వారమే. అయితే మనలో ఎంతమంది యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం అనేది ఒకసారి మనం వివేచన చేసుకోవాలి. ఎందుకు బ్రదర్ ఇలాగంటున్నారు అన్నట్లయితే, యేసుక్రీస్తు జన్మదినమని డిసెంబర్ 25 ఆయన పుట్టాడని ఈరోజు సాంప్రదాయాన్ని ఆచరించడం మనమందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడనేసి పరిశుద్ధ గ్రంథం మనకి సాక్ష్యాన్ని ఇస్తుందా అంటే లేదు అనేదే ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది. అయినా కానీ డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడు అని మళ్ళీ మనుషులు ఈ రోజు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెబుతుంది వాక్యం మనం గమనించినట్లయితే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుండాలని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేకమైన బోధకులు గాని లేక విశ్వాసులు గాని యేసుక్రీస్తు 25 పుట్టాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుందా అంటే లేదు అంటారు. మళ్ళీ దాన్ని ఆచరణ చేసుకుంటున్నారు. అయితే ఈ ఒక వీడియో ఎవరికి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి మాత్రమే ఈ వీడియో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లేదండి మేము చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం. సో నన్ను ఎవరు కూడా తిట్టుకోకండి. మన చేతుల్లోకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం వాక్యం ఏమి మనకి చెబుతుంది అనేది వాక్యాన్ని గమనిద్దాం. మొట్టమొదటి వాక్యం యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యాన్ని గమనిద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యము చెబుతుంది నీ వాక్యమే సత్యము అనేసి. మరి ఈ రోజు ఏ డినామినేషన్ సహోదరులైనా సరే, బోధకులైనా సరే, వారి చేతిలో ఉన్నదే పరిశుద్ధ గ్రంథం వాక్యము పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాక్యము సత్యము అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మరి మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే దేన్ని ఫాలో చేయాలి గమనిద్దాం. వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆమేన్. ఆమేన్. సో జీవము కలిగిన యేసుక్రీస్తుని మనమందరూ కూడా విశ్వసించింది దేనికోసం అంటే నిత్య జీవము కోసము. అయితే ఈ వాక్యం చెబుతుంది లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచి, పరిశుద్ధ గ్రంథ ప్రకారముగానే మనందరికి కూడా నిత్య జీవం ఉంది అనేసి వాక్యము చెబుతుంది. మరి నిత్య జీవాన్నిచ్చే ఈ వాక్యము యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడు అనేది ఎందుకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావన చేయలేదు అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. వాక్యము రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అని మనకు తెలుసు. మరి ఎక్కడైనా చెయ్యాలి లేక డిసెంబర్ 25 పుట్టాడు అని లేఖనం చెబుతుందంటే చెప్పలేదు. మరి చెప్పని దాన్ని ఈ రోజు మనం ఎందుకు పాటిస్తున్నాం అనేది ఒకసారి మనం వివేచన చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని గమనిద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆమేన్. ఆమేన్. మీరు నన్ను ప్రేమించిన ఎడల అంటున్నాడు. ఇప్పుడు ప్రేమిస్తున్నామా లేదనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు ఏంటి? ఆయన ఆజ్ఞలు ఆది కాండము నుంచి ప్రకటన వరకు ఆయన ఆజ్ఞలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. ఆయన ప్రేమిస్తున్నారా లేదా? ఆయన ప్రేమించినట్లయితే డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టలేదు అనేది స్పష్టంగా వాక్యము చెబుతాది. మరి మనం ఇలా చేసినట్లయితే యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామా లేక యేసుక్రీస్తుని దూషిస్తున్నామా అనేదే మనం క్వశ్చన్ వేసుకోవాలి. వాక్యాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వాక్యాన్ని గమనిద్దాం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని గమనించండి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపవానికి, గమనించండి ఇక్కడ నన్ను నిరాకరించి యేసుక్రీస్తుని ఎలా మనం నిరాకరిస్తున్నాము అంటే పరిశుద్ధ గ్రంథములో ఏదైతే రాయలేదో దాన్ని మనం ఫాలో చేసినట్లయితే దీన్ని మనుషుల సాంప్రదాయం అని వాక్యం చెబుతుంది. ఈ సాంప్రదాయం ప్రకారంగా మనం నడిచినట్లయితే మనం యేసుక్రీస్తుని నిరాకరిస్తున్నాం లేక తృణీకరిస్తున్నాం అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది. ఇలా మనం నడుచుకున్నట్లయితే మనల్ని తీర్పు తీర్చేది ఏంటంటే దేవుని వాక్యమే అనేసి వాక్యం చెబుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
మనల్ని తీర్పు తీర్చేది వాక్యం అండి. ఎందుకు ఇక్కడ వాక్యం అని చెబుతున్నాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని గమనిద్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆదియందు వాక్యముండెను ఇస్ ద బిగినింగ్ వర్డ్. అంటే ఆది నుంచి కూడా వాక్యం ఉందండి. వాక్యం అంటే ఎవరండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం చెప్తుంది, ఆ వాక్యము శరీరధారై వచ్చానేసి. అంటే బిగినింగ్ నుంచి ఉన్న ఆ జీవము కలిగిన వాక్యమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈయన ఎప్పటి నుంచి వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రాలేదండి. ఆయన ఇస్ ద బిగినింగ్. యేసుక్రీస్తు భూమి ఆకాశములకు అస్థిభారం వేసిన సర్వశక్తి గల దేవుడు. ఇలా ఈ రోజు ఆ వాక్యాన్ని అంగీకరించకుండా మనుషులు సాంప్రదాయ ప్రకారంగా నడుచుకున్నట్లయితే నేను యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నాను లేక నిరాకరిస్తున్నాం అనేది వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు ఎవరంటే భూమి ఆకాశములు కలుగు చేసిన సర్వశక్తి గల దేవుడు. ఇంత పెద్ద దేవుడికి బర్త్డే చేసుకుంటున్నారంట. ఈ రోజు యేసుక్రీస్తు మనమను సృష్టించారా లేక మనం యేసుక్రీస్తును సృష్టించామా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. యేసుక్రీస్తుకి బర్త్డే చేసినట్లయితే యేసుక్రీస్తు సృష్టికర్త కాదు. మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. అయితే ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది నుంచి వాక్యం ఉంది. గమనిద్దాం, ఈ వాక్యమే యేసు అని చెప్పడానికి మరో వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనిద్దాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తుకు మరో పేరు ఏమిరా అంటే వాక్యమైన వాడు అని ఆయనకు పేరండి. ఈయన నిన్న మొన్న పుట్టినవాడు కాదు. యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్న సర్వశక్తి గల దేవుడు. మరి ఈ విధంగా జీవము కలిగిన దేవుడు చెప్పిన మాటలు వదిలేసి మనుషులు చెప్పిన ఆచార ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే దీని గురించి పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ఏమి చెప్పాడు అనేది వాక్యాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనిద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు కైగొన్నవాడు ధన్యుడు. బ్రదర్స్ అండ్ సిస్టర్, కైగొన్నవాడు. కైగొనాలంటే రాసి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడని లేఖనాలు చెప్పట్లేదు. పోగా ఈ రోజు క్రైస్తత్వం అంతా చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోవట్లేదు, దేవుని స్తోత్రం. సో చేసుకుంటున్న మీరు వాక్యమైన దేవునికి మీరేం చేయాల? జవాబివ్వాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వచనాన్ని కైగొన్నవాడు ధన్యుడని వాక్యం చెబుతుంది. మరి యేసుక్రీస్తు పుట్టుక గురించి గాని, క్రిస్మస్ అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. పోగా ఈరోజు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ దేవుని ఎదుట లెక్క చెప్పాలి. ఓకే, ఈ వాక్యం ఒక్కటే కాదు, మరో వాక్యం కూడా ఇదే విధంగా ఉంటుంది. ప్రకటన 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనిద్దాం. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ గమనించండి, యోహాను గారు మరో మాట అంటున్నారు ఇక్కడ. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు కైగొన్న వారితోనూ సహా దాసుడును అంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గమనించండి, ఇక్కడ ఈ గ్రంథములోనున్న వాక్యములు కైగొన్న వారితో ఎవరండి ధన్యుడు? మరో మాట సేమ్ వాక్యం రాయబడి ఉంది, కైగొన్న వారు. దేవునికి నమస్కారం చేయమని చెప్పిన ఎవరైతే వాక్యాన్ని కైగొంటారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారని నేను చెప్పట్లేదు, వాక్యము చెబుతుంది. యేసుక్రీస్తు జననము గురించి అబ్రహాముకి తెలీదా? ఆదాముకి తెలీదా? దానియేలుకి తెలీదా? యెర్మీయాకి తెలీదా? యేషయికి తెలీదా? ఇలా చెప్పుకొని పోతే పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్తలకి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని తెలుసండి. అంతెందుకు యేసుక్రీస్తుని
9 నెలలు మోసి 30 సంవత్సరములు తల్లిదండ్రులతో ఉన్న యోషోపు గాని లేక మరియాలు గాని ఎక్కడా కూడా యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రస్తావన చేశారని లేఖనము చెప్పట్లేదు. మరోసారి చెప్తున్నా, లేఖనాలు ఎక్కడా కూడా చెప్పట్లేదు. మరి మనం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ గ్రంథములో రాయబడిన వాటి ప్రకారంగా నడుచుకుంటేనే నిత్య జీవం. లేదండి నేను మనుషుల పరంపరాచారంగా చేస్తాను, వీటన్నిటిని చేస్తే ఏమి తప్పు, దీని ద్వారా యేసుక్రీస్తుని మేము ప్రకటిస్తాం అని అన్నట్లయితే వాక్యము చెబుతుంది ఏ అబద్ధము ద్వారా సత్యము పుట్టదు అనేసి. యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టలేదు, ఆ రోజులు నేను సువార్త చెప్తాను అంటే అది అబద్ధము కదా. దానివల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షణలోకి రావడానికి కుదరదు అనేది దయచేసి తెలుసుకోండి. గమనిద్దాం, ఈ గ్రంథములో రాయబడిన విషయాలు మనుషుడు చేసినట్లయితే దానికి వాక్యం ఏం చెబుతుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వాక్యాన్ని గమనిద్దాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఆమేన్. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల అనేసి వాక్యము చెబుతుంది. అనేకలు చెప్పేది ఏంటంటే, బ్రదర్ నాకు చదివేది రాదు అంటారు. కానీ ఈ వాక్యం చెబుతుంది ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను. చదివేది కాదండి, వినిన ప్రతి వానికి కూడా తీర్పు ఉంది అని వాక్యం చెబుతుంది. సో దీంట్లో ఏమైనా కలిపినట్లయితే ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయును. ఆమేన్. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, చాలా మంది బోధకులకు గాని లేక వారి పిల్లలకు గాని ఈ రోజు అనారోగ్యము చాలా మందికి ఉన్నాయి, కానీ ఎవరు బయట చెప్పుకోవట్లేదు. అదే విధంగా అనేకమైన క్రైస్తవ సహోదరులు కూడా రోగాలు ఉన్నాయి. కారణం ఏంట్రా అంటే ఈ గ్రంథములో రాయబడిన సాంప్రదాయాలను చేసినట్లయితే దేవుడే వాళ్ళకి రోగాల్ని ఇస్తున్నాడు, ఆ రోగంలోనే వాళ్ళు మరణిస్తున్నారు. ఎంతో మంది COVID-19 లో మరణించారు, ఎంతో మంది ఫిడ్స్ అనేసి ఇంకా నానామైన రోగాలతో ఈ రోజు క్రైస్తవులు సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే వాక్యాన్ని మీరి మనుషులు సాంప్రదాయాన్ని పట్టుకోవడమే కారణం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఒకసారి అర్థం చేసుకోండి, మనం ఎప్పుడైతే వాక్యాన్ని మీరుతామో అప్పుడు మనము జీవము కలిగిన దేవుని బిడ్డలు కాదు, మనల్ని దేవుడు భక్తిహీనులు అంటారండి. ఎక్కడ రాయబడింది అంటారా? యూదా 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని గమనిద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆమేన్. ఆమేన్. బాగా వాక్యాన్ని అర్థం చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ వాక్యం చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గురించి ప్రవచించి. గమనించాలి, యేసుక్రీస్తు జననము గురించి ఆదాముకి తెలిసింది, ఆ తర్వాత 7వ తల అయిన హానోకు కూడా తెలిసిందంట. మరి వీళ్ళందరూ కూడా ఏం చేసిండాలి? సెమీ క్రిస్మస్ అని చేసుకోండాలి, అవునా కదా? నెలంతా చేస్తాం బదరు మేము క్రిస్మస్ అంటారు. మరి ఆనోకు కూడా చేసిండల్లా, ఆదాము కూడా చేసిండల్లా ఈ వాక్యానుసారంగా. ఓకేనా? సరే, గమనిద్దాం వాక్యం ఏం చెప్తుందో. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు, వాక్యాన్ని దయచేసి అర్థం చేసుకోండి, అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తి క్రియలన్నింటిని గూర్చి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా. గమనించాలి, భక్తి అంటే ఏంటి? ఆరాధన, అవునా కదా? దాన్నే మనం భక్తి అంటాం. ఆరాధన ఎలాగుండాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను అనే వాక్యం రాయబడి. సత్యం అంటే ఏంటి? జీవము కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఆయన నమ్మిన తర్వాత భక్తిహీనులందరూ భక్తిహీనముగా అంటే వాక్యానికి అనుగుణముగా కాకుండా మనుషుల సాంప్రదాయ ప్రకారంగా చేసుకున్నట్లయితే దాన్ని భక్తిహీనము అని అంటున్నాడు.
ఇలా చేసినట్లయితే భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి గమనించాలి. భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు, గమనించాలి, భక్తిహీనులైన పాపులు అంటే ఒక్కసారి మనం పాపం చేశాము, మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాము, అయినా కానీ తర్వాత మనుష్యులు సాంప్రదాయ ప్రకారంగా నడుచుకున్నట్లయితే భక్తిహీనులైన పాపులు మనమేనండి, బయట ఉన్నవారు కాదు. ఆల్రెడీ వాళ్ళు భక్తిహీనతలో ఉన్నారు, వాళ్ళ పాపంలోనే ఉన్నారు. ఈ వాక్యం రాస్తుంది యూదులకు రాసిన పత్రిక. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి, తనకుంటే అంటే యేసు క్రీస్తుకు విరోధముగా చెప్పిన మాటలన్నిటికీ, కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేలల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ఆమేన్. ఒకే ఒక వాక్యములో ఎంత గూఢార్థం, ఆది కాండం నుంచి ఈ ఒకే ఒక వాక్యములో రహస్యాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. భక్తిహీనులైన పాపులు ఎవరంటే మనమేనండి. సరిగ్గా వాక్యానుసారంగా నడవకుండా పోయినట్లయితే మళ్ళీ మనం భక్తిహీనముగా పాపము చేస్తున్నామనేసి వాక్యం చెబుతుంది. ఈ రోజుల్లో వాక్యములో ఉన్న సత్యాన్ని వదిలేసి వాక్యములో లేని దాన్నే ఈరోజు బోధించడానికి, దాన్ని స్థాపించడానికి బయలుదేరుతున్నాం. ఉదాహరణకు రెండు చెప్తానండి. ఏంటంటే మొట్టమొదటగా దేవుడు ఒక్కడే అనేసి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కానీ ఈ రోజు 99% క్రైస్తవ సహోదరులు మా దేవుడు త్రియేక దేవుడు అంటారు. రెండోది, యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఉంది, కానీ తండ్రి కుమార పరిశుద్ధ నామములో అంటే ఆ నామము యేసు అనేది అపోస్తలుకి స్పష్టంగా తెలిసింది. కానీ ఈ రోజున్న బోధకులకి తెలియకుండా యేసుక్రీస్తు చెప్పినట్లే ఇస్తానని చెప్పి, తండ్రి కుమార పరిశుద్ధ నామములు ఇస్తున్నానని చెప్పి నామాన్నే చెప్పకుండా ఈరోజు అనేకమైన క్రైస్తవ సహోదరుల్ని మోసము చేస్తున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న క్లియర్ గా ఉన్న వాక్యాలు. రెండు విషయాలు చెప్పాను, చాలా ఉన్నాయి, ఉదాహరణకు చెప్పాను మీకు. కానీ యేసుక్రీస్తు డిసెంబర్ 20 పుట్టాడా అంటే లేదు. అయినా దాన్ని స్థాపించడానికి, దాన్ని నిరూపించడానికి వెళ్తున్నారు. ఇదే మనం ప్రకటన గ్రంథంలో గమనించింది. ఈ వచనములో, ప్రవచన గ్రంథములో రాయబడని వాటిని చేసేవారందరూ పాపులు, వారికి నిత్య జీవము లేదు అనేసి వాక్యాన్ని గమనిద్దాం. యూదా 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని గమనిద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఈ రెండు వాక్యాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ సాంప్రదాయాలను వదిలేస్తామండి. గమనించండి, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమును నడిచిరి. కయ్యోను ఏం చేశాడు? దేవునికి ఇష్టం లేని కార్యం చేశాడు. ఇక్కడ కయ్యోను మరియు బిలాము, కోరాహు అనే 3 పేర్లు మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఈరోజు బోధకులందరూ కూడా ఎందుకు పరిగెడుతున్నారంటే పేరు ప్రతిష్టల కోసం, దశం భాగాల కాணிకల కోసం. ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి వదిలేసి బిలాము పరిగెత్తినట్లు పరిగెడుతున్నారు వీళ్ళు. ఇలా చేసిన వారు ఏమయ్యారంట? కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఆమేన్. ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే సాంప్రదాయాలు చేస్తున్న ప్రతి ఒక్క సంఘాలు లేక బోధకులు లేక విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించరి. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. దయచేసి నన్ను ఎవరు తిట్టుకోకండి, సరేనా? అయితే వాక్యానికి అనుగుణముగా నడుచుకుంటే మాత్రమే మనకి నిత్య జీవం. వాక్యములో లేనిది మనము చేసినట్లయితే మనకి నిత్య నరకము అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. మిమ్మల్ని సృష్టించి మీకోసం ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచిన జీవము కలిగిన దేవుని వాక్యం మీకు కావాలనా, లేక మీకు అబద్ధాలు చెప్పి ఈ లోక జ్ఞానముతో సత్యమే అని అబద్ధాన్ని ప్రకటించే బోధకులు కావాలనా అనేది మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఆయన ఇచ్చిన 66 పుస్తకాల్లో ఏదైతే రాయబడి ఉందో లేఖనముల ద్వారా మీకు నిత్య జీవము కలదని
లేదని పరిశోధిస్తున్న వాక్యం చదివాం. మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది కేవలము జీవము కలిగిన వాక్యమే కానీ, బాత్మీసం ఇచ్చిన వ్యక్తి గాని లేక సువార్త ప్రకటించిన వ్యక్తి గాని నిత్య జీవాన్ని ఇవ్వలేరు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్ కింద ఇచ్చాను, ఫోన్ చేయండి. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామముకు మాత్రం మహిమ కలుగును గాక. ఈ సాంప్రదాయాలన్నీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైంది కనుక మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్.